ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ రెడీ అయిపోయాయి. కొంతమంది ప్రోగ్రెస్ పై సీఎం చంద్రబాబు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జనసేనతో క్షేత్రస్థాయిలో సంబంధాలపై రిపోర్ట్ రెడీ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ జనసేన సమన్వయం విషయంలో వెనుకబడినట్లుగా అంచనా వేస్తున్నారు. సరిదిద్దుకోవాల్సిందిగా నేతలకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. రైట్ గా టీడీపీ ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ కార్డు రెడీ అయిపోయింది. కొంతమంది ప్రవర్తన పట్ల సీఎం చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. రైట్, ఏపీలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే రెడీ చేశారు. అయితే ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. అయితే దీంట్లో ప్రధానంగా ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనే దానిపై ఒక ర్యాంకింగ్ అనేది ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ సమావేశాలలో కూడా ఎమ్మెల్యేలు పార్లమెంట్లు వైజ్గా ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీతో ఎప్పుడు కూటమి ప్రభుత్వంలో పొత్తులో ఉన్న నేపథ్యంలో జనసేన ఏదైతే ఉందో ఎమ్మెల్యేలతో పాటు అక్కడ క్షేత్రస్థాయిలో జనసేన బీజేపీ మూడు పార్టీల నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకోవడం, కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడం, వీరందరిపైన కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం కూడా రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే నేడు అసెంబ్లీ సమావేశాలలో నిన్నటి నుంచే పార్లమెంట్ వైజ్గా ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం, క్షేత్రస్థాయిలో జనసేన నాయకులు కార్యకర్తలను అందరినీ కూడా కలుపుకొని బీజేపీతో పాటు మూడు పార్టీల నాయకులందరినీ కూడా కలుపుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఎమ్మెల్యేలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూనే క్షేత్రస్థాయిలో సమస్యలన్నింటినీ కూడా తన దృష్టికి తీసుకువస్తే దానిని పరిష్కరించే దిశగా దానికి ఎలాంటి తోడ్పాటు కావాలో అవన్నీ నిధులతో సహా అక్కడ ఉన్న అభివృద్ధితో సహా మొత్తం కూడా అభివృద్ధి చేసే దిశగా అయితే తాను చర్యలు చేపడతానని చెప్పని ఒక స్పష్టమైన హామీ ఇస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రానున్న ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే జిల్లా అధికారులు ఎవరైతే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలతో పాటు జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు అందరితో కలిపి ఒక రోజైతే సమీక్షా సమావేశం చేపట్టబోతున్నారు. అంటే క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ కార్యకర్తలను అదేవిధంగా నాయకులను అందరినీ కూడా కలుపుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మరింత బలోపేతం చేసుకుంటూ వాటన్నిటినీ కైవసం చేసుకునేలాగా ఈ ప్రణాళిక అయితే ఉండబోతుంది. రానున్న ఎన్నికలు మరింత గెలుపు కోసం అయితే కృషి చేయబోతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల నాయకులను బలోపేతం చేస్తూ వారందరినీ కూడా సమన్వయం అయితే చేసే దిశగా ఒక ప్రణాళికను అయితే సీఎం చంద్రబాబు రూపొందించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు అందరితోనూ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో అందరికీ కూడా గట్టి వార్నింగ్ ఇస్తూ మరింత బలోపేతం చేసుకొని మరింతగా మూడు పార్టీల నాయకులను కలుపుకొని ముందుకు వెళ్లాలని చెప్పని అయితే సూచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.